వైసీపీ హైకమాండ్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీకి రాజీనామా చేయడం తనకు ఎంతోసేపు పట్టదన్నారు. తనకు తెలియకుండానే జిల్లాలో పలువురికి టికెట్లను కేటాయించారని విమర్శించారు. తాను చెప్పిన వాళ్లకి టికెట్లు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వకపోతే రాజకీయాల నుంచి వైదొలగాలని కూడా తాను నిర్ణయించుకున్నానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిసారి పేదవాళ్లకు ఇళ్ల పట్టాలను ఇప్పించారని గుర్తు చేశారు. ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం రావాలని భగవంతుడిని కోరుకుంటున్నారని తెలిపారు. ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఒంగోలు ఇవ్వటానికి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను. ఎర్రజల్ల దగ్గర కావాలని కోర్టు తెలుగుదేశం కోర్టులో ఇప్పిస్తే అది దానివల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది. తర్వాత సీఎం గారితో మాట్లాడి మరి ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత 500 ఎకరాలు దొరకడం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనేదానికోసం మొత్తం కూడా 230 కోట్లు అవుతుంది అని చెప్పి మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అంచనా వేసి అప్పటివరకు సీఎం గారికి చెప్పడం జరిగింది. అది ఈ నెల వస్తుంది అని చెప్పి అనుకోవటం మరి పోస్ట్పోన్ అవటం వల్ల నేనైతే క్లియర్గా చెప్పాను, నేను పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈసారి సీఎం గారు అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యూన్సీలో పెట్టడం జరిగింది. అందుకోసమని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం. మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నా. ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఉన్నందుకు మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి పట్టాలు అంటే ఇప్పుడు అక్కడ రోడ్లు కూడా వేసేదానికి మరి ఇవన్నీ కూడా పట్టాలకు సంబంధించినటువంటి లేఅవుట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా 15-20 రోజుల్లో పూర్తి చేసి సీఎం గారు మరి ఒంగోలు పట్టాలు